కూటమి అధికారంలోకి వస్తుందని ఆ మూడు పార్టీల నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. పెరిగిన ఓటింగ్, ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ కూటమికి అధికారం తెచ్చిపెడుతుందని ఒక ఆశాభావంతో ఉన్నారు. ఈ తరుణంలో ఆ పార్టీ సోషల్ మీడియా అభిమానులు కొత్త చర్చకు తెరలేపారు. కొత్త మంత్రివర్గం ఇదే అంటూ కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. రకరకాల ఈక్వేషన్లతో మంత్రులు వీరే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేస్తున్నారు. అయితే కీలకమైన హోంమంత్రి విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా రకాల ఆప్షన్స్ ఇస్తున్నారు. ఓ ఆరుగురు హోంమంత్రి పదవికి అర్హులని చెప్పుకొస్తున్నారు. అందులో ముందు వరుసలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండో అతిపెద్ద పార్టీ జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం పదవి చేపడితే ఆ తర్వాతి స్థానంలో ఉండే హోంమంత్రి పదవి పవన్ కు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంమంత్రిగా పవన్ కు ఛాన్స్ ఇస్తే సముచిత స్థానం ఇచ్చినట్టు అవుతుందని, కూటమి కూడా ధర్మం పాటించినట్టు అవుతుందని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు. మరోవైపు హోంమంత్రి పదవిని రఘురామకృష్ణంరాజుకు అప్పగించాలన్న ప్రతిపాదన కూడా వస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలుపొందిన ఆయన 6 నెలలు తిరగక ముందే పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. బద్ధ శత్రువుగా మారిపోయారు. ప్రత్యర్థి పార్టీలకు మించి అధికార వైసీపీపై ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలకు కొత్త అస్త్రాన్ని అందించారు. వైసీపీపై వ్యతిరేకత పెంచడంలో కీలక పాత్ర పోషించారు. అటువంటి వ్యక్తికి హోంమంత్రిగా ఛాన్స్ ఇస్తే వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తేవచ్చు అన్నది ఒక రకమైన విశ్లేషణగా తెలుస్తోంది. ఇక టీడీపీ పరంగా హోంమంత్రి పదవికి అచ్చెన్నాయుడు కరెక్ట్ అయిన వ్యక్తిగా ప్రచారం జరుగుతోంది. గత 5 ఏళ్లుగా చంద్రబాబు తర్వాత వైసీపీపై అటాక్ చేయడంలో ఆయన ముందున్నారు. వైసీపీకి అడ్డంగా వెళ్లడంలో ఆయనది అందవేసిన చేయి. అందుకే వైసీపీ ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల కేసులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి వస్తే తాను హోంమంత్రి అవుతానని, అందరి లెక్కలు తేల్చుతానని హెచ్చరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఏకంగా లోకేష్ నే ఈ విషయంపై అడిగేశారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడుకు హోంమంత్రి పదవి ఇస్తే గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలకు బదులు చెప్పొచ్చని కోరారు. దీనికి లోకేష్ సానుకూలంగా కూడా స్పందించారు.